కానీ నా డౌట్ ఏంటంటే అండి, మీకెందుకని అంటే ఇంకా ఏజ్ అంటే అంత ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అలా గుడ్ క్వశ్చన్. ఎందుకని మీకు అప్పుడే అమ్మ పిన్ని మిమ్మల్ని ఎందుకు అంత ఏజ్ చేసేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సో నేను వచ్చిన కొత్తలో యాక్చువల్లీ పెసరట్టు చేసి బందూక్ సినిమా అంటే ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇట్స్ రెవల్యూషనరీ తెలంగాణ రెవల్యూషన్ మీద బేస్డ్ మూవీ. సో ఆ ఫస్ట్ మూవీలోనే నేను 2 క్యారెక్టర్స్ చేశాను, డబుల్ యాక్షన్ చేశాను దాంట్లో. నేను ఒక పోలీస్ క్యారెక్టర్, చాకలి ఐలమ్మ క్యారెక్టర్ ఇన్ ద ఫ్లాష్ బ్యాక్. సో నేను చాకలి ఐలమ్మ చేశాను, ఇన్స్పెక్టర్ చేశాను, దాంట్లో 2 క్యారెక్టర్స్ చేశాను. సో మై ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, బట్ ఇట్ వాస్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్, సో నాట్ మెనీ పీపుల్ విల్ వాచ్ ఇట్ ఆబ్వియస్లీ. పెసరట్టులో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, మహేష్ కత్తి ఫ్రెండ్ క్యారెక్టర్. ఎందుకు చేశాను? ఎందుకంటే దానికి ఒక పెద్ద మోనోలాగ్ ఉంటుంది, సింగిల్ షార్ట్ మోనోలాగ్ చేయాలి. ఆ మోనోలాగ్ 2 pages మోనోలాగ్ టప్ప 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 చెప్పాలి. నా పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి చేశాను. పెసరట్టు చేసిన తర్వాత చాలా ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చాయి నాకు. కానీ నువ్వు నాకు చెప్పు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ హీరోయిన్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు చెప్పు నువ్వు నాకు ఎగ్జాక్ట్లీ. ఏం చేయరు, అలా ఉంటారు అంతే. కనిపిస్తారా నీకు? కనిపిస్తే ఏం డైలాగులు చెప్తారు? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి అసలు? సపోర్టివ్ ఉంటాయి కొన్న అంటే అట్లీస్ట్ ఒక చాలా రేర్. హీరో ఫ్రెండ్స్కి ఉంటుంది, ఓకే, హీరోయిన్ ఫ్రెండ్స్కి ఉండదు. నువ్వు గుర్తు తెచ్చుకో, ఒక 100 సినిమాల్లో 1-2 సినిమాలు ఉంటే వేరే హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయే ఉంటే దెన్ షీ విల్ హ్యావ్ ఇనఫ్ క్యారెక్టర్ టు ట్రావెల్ విత్ హర్. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అలా ఒకరికొక లైన్ పడుతుంది. ఓకే, సో నాకు పెసరట్లో నేను చేసిన హీరోయిన్ ఫ్రెండే, బట్ దట్ హ్యాడ్ ఎ హ్యూజ్ మోనోలాగ్, అందుకని చేశాను. తర్వాత హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్ వచ్చాయి. లిటరలీ దిస్ ఇస్ నథింగ్ టు డూ దేర్. అంటే నేను అందరు హీరోయిన్ ఫ్రెండ్స్ అలా ఉన్నారని చెప్పట్లేదు, కొన్ని క్యారెక్టర్స్కి మాత్రమే చాలా రేర్గా ఆపర్చునిటీస్. ఒక హీరోయిన్ ఫ్రెండ్కి రోల్ ఉన్న సినిమా చాలా తక్కువ అంటున్నాను నేను, ఎక్కువ లేవంటున్నా అంతే. ఇప్పుడు అలా ఉన్నాయి కూడా కొన్ని చేశారు కదా మీరు, తర్వాత లేదు చేయలేదు, హీరోయిన్ ఫ్రెండ్ చేయలేదు నేను. కిక్ 2 చేశాను నేను ఒకటి, కిక్ 2 కమర్షియల్. దాంట్లో దట్ వాజ్ మై ఫస్ట్ కమర్షియల్ మూవీ నేను చేసిన దాంట్లో, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కాకుండా. అది నాకు తెలియలే కమర్షియల్ సినిమా అంటే. దానిలో నాకు ఒక రోల్ ఉంటుంది, నువ్వు ఒకళ్ళు విడోవి, నువ్వు ఏడుస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు, కానీ నువ్వు విడో అన్న విషయం తెలియకుండా యాక్ట్ చేస్తావు, సంథింగ్ చెప్పారు. ఇదేదో బాగుంది క్యారెక్టర్ అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ మోర్ ఎ బ్యాక్గ్రౌండ్ యాక్టర్. I worked 40 to 45 days there. I saw what commercial cinema was there. Of course, the team treated me fine. Team ki nothing against the team. But నీకు ఇంత చేసి థియేటర్ వర్క్ చేసి వర్క్షాప్స్ చేసి యూఎస్లో అండ్ ఇది చేసి అక్కడికి వెళ్ళి అన్నన్ని రోజులు యూ డోంట్ గెట్ ఎ లైన్ అండ్ యూఆర్ జస్ట్ స్టాండింగ్ దేర్. నువ్వు ఎక్కడ చూస్తున్నావు అసలు, ఫ్రేమ్లో నువ్వు ఉన్నావా లేదా ఎవరికి తెలీదు, ఎవడు పట్టించుకోడు. ఇట్ వాస్ ఏ అండ్ ఐ వాజ్ బుల్లీడ్ బై అదర్ సీనియర్ ఆర్టిస్ట్. ఇక్కడ ఎందుకు నుంచినావు, నువ్వు కనిపించవు, అట్లా నుంచినావు, ఇలాంటివి కూడా విన్నాను నేను. జరుగుతాయి మామూలు జనరలీ జరుగుతాయి, కానీ నాతో జరిగింది ఓకే ఆ సినిమాలో. సో నా పాయింట్ ఏంటంటే, ఐ యూస్ టు కమ్ హోమ్ అండ్ క్రై. ఏంటిది, నేను ఎందుకు చేస్తున్నా, ఇది నేను ఎందుకు ఒప్పుకున్నా ఈ సినిమా. మా ఆయనమ్మ మానేసే అన్నాడు, కానీ నాకేంటంటే ఒకటి ఒప్పుకున్న తర్వాత అలా ఎలా మానేస్తాం? ప్రొఫెషనలిజం కదా, ఇట్స్ వెరీ అన్ప్రొఫెషనల్ కదా, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ప్రొఫెషనలిజం ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత. సో ఐ వాస్ దేర్ త్రూ అవుట్ దట్ మూవీ. బట్ వాట్ ఐ లెర్న్, అప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యాను, నేను ఈ సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా. ఏం నేర్చుకున్నాను? ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని విన్నావా, అది నేను చేసింది. అక్కడ కెమెరా యాంగిల్ ఎట్టు పెట్టారు, ఫ్రేమ్ ఎక్కడ ఉంటుంది, ఎలా చేస్తారు, ఇది ఎలా తీస్తారు, అలా మొత్తం ఒక కమర్షియల్ సినిమా అనేది ఎలా తీస్తారు, ఒక యాక్టర్ ఎలా ఉండాలి ఏంటి, మొత్తం ఒక ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా నేర్చుకున్నాను. సో ఐ యూజ్ దట్ ఆపర్చునిటీ టు ట్రైన్ మై సెల్ఫ్, అబ్జర్వ్ అండ్ లెర్న్, ఇన్స్టెడ్ ఆఫ్ ఏడ్చే బదులు అక్కడ కూర్చుని నేను బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, నాకేం లేదు. సో దట్ వాజ్ ఏ మేజర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దాని తర్వాత ఐ స్టార్టెడ్ చూసింగ్ రోల్స్ వెరీ స్మార్ట్లీ. సో సెలెక్టివ్గా అప్పటి నుంచి మీరు ప్రిఫర్ చేస్తారు. అడిగేదాన్ని, ఏముంది నా సీన్ ఏంటి ఒకటైనా ఉంటుందా. సో ఈవెన్ నేను అత్త వదిన చేసిన ఒక సీన్ అయినా నాకంటూ ఉండాలి, ఒక సీన్ అయినా నేను కనిపించాలి, తెలియాలి, రిజిస్టర్ అవ్వాలి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే పెళ్లి చూపులు టైం రిలీజ్ అయిన తర్వాత ఇట్ వాజ్ ఏ బ్లాక్ బస్టర్. అప్పుడు ఆ టైంకి మంచి హిట్ అయింది, చాలా డీసెంట్ హిట్ సినిమా కదా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే రిలీజ్ అయిన తర్వాత కానీ. సో అది హిట్ అయింది కదా, అది ఫస్ట్ చేసినప్పుడు అది కూడా ఇండిపెండెంట్ ఫిలిమే, అంతకుముందు నేను ఇండిపెండెంట్ ఫిల్మ్సే చేస్తున్నా, అది ఇండిపెండెంట్ ఫిలిమే. సో అది బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంట్లో నేను పెద్ద ఎక్కువ ఉండను, ఏదో జస్ట్ బిగినింగ్ సీన్స్లో 2 సీన్స్లో ఉంటాను అంతే. దానికే మొత్తం దోస్తులందరినీ వేసుకుని థియేటర్కి వెళ్ళి వాళ్ళందరికీ టికెట్లు నేనే కొని అందరినీ బిగినింగ్ చూడండి, తర్వాత మెరుపుతీగా వెళ్ళిపోతారు, రాను మెరుపుతీగలా వస్తాం, మెరుపుతీగలా వెళ్ళిపోతాను. చూసాను, గుర్తున్నట్టుంది. ఒరే బయటకు రారా, నువ్వు బయటకు రారా, నేను పని చెప్తాను, నేను లాక్ వేసుకోవద్దని చెప్పాను కదా, ఏ చిత్ర
ఈ ఛాన్స్ కొట్టేసి నీకు కావాల్సినవన్నీ అడిగేసే నీ ప్రశ్నలన్నీ అనే సంథింగ్ లైక్ దట్. అవును. ఇంకొకటి కూడా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది నీకు బాగా వాడుకో అని ఓకే ఓకే చిత్ర కొంచెం టైం పడుతుంది, టైంని బాగా వాడుకో, నీకున్న డౌట్లన్నీ అడిగేసే అంట సంథింగ్ లైక్ దట్, రైట్? సంథింగ్ లైక్ దట్. సో ఇటువంటి అంటే పెళ్లి చూపుల తర్వాత ఇంకా కంటిన్యూస్ వర్క్స్ అంటే ఇట్స్ బీన్ నో గ్యాప్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్. అయితే పెళ్లి చూపుల తర్వాత ఒకటి ఏంటంటే అప్పటిదాకా ర్యాండమ్ ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. ఓకే. అంటే ఎవడు పిలుస్తున్నాడు, ఎక్కడ పిలుస్తున్నాడు సంబంధం లేకుండా నెలకి 30-40 ఎక్కడ పడితే అక్కడ ఎవడో అక్కడ అవుతుందంటే వెళ్ళిపోవడం. వాడు ఎవడో కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత நம்ம ఎందుకు వచ్చానరా బాబు అనుకునేలాగా తెలీదు. అవును అవును. ఇక్కడైతున్నాయి అక్కడైతున్నాయి అంటే వెళ్ళిపోయేదాన్ని. ర్యాండమ్ ఆడిషన్స్ అన్నిటికీ వెళ్ళిపోయేదాన్ని. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని లేకుండా, అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం, ఆడిషన్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఏ మూల ఏ డోర్ నాక్ చేస్తే ఏముంటుందో తెలియదు కదా. యూ కాంట్ లీవ్ ఎనీ డోర్ కదా. సో ఏ డోర్ నాక్ చేస్తే ఎక్కడ ఆపర్చునిటీ ఉంటుందో తెలియదు కదా. సో ఐ యూస్ టు గో టు లాట్ ఆఫ్ ఆడిషన్స్. పెళ్లి చూపుల తర్వాత ఒక అప్పుడు కూడా పెళ్లి చూపుల తర్వాత కూడా ఆడిషన్స్కి వెళ్ళా. బట్ డిఫరెన్స్ ఏంటంటే పెళ్లి చూపుల తర్వాత నాకు కాల్స్ వచ్చి ఆడిషన్స్కి రమ్మన్నారు. దే హావ్ బీన్ కాలింగ్ యు. అంతకుముందు ఏంటంటే ఎవడు నాకు కాల్ చేయలేదు. నేనేదో కాస్టింగ్ కాల్ సోషల్ మీడియాలో చూసి వాళ్ళకి కాల్ చేసి వెళ్ళిపోవడం, ఎక్కడ ఎవడో ఫోన్ నెంబర్ ఇచ్చాడని వెళ్ళిపోవడము, ఎక్కడెవడో ఆడిషన్ అవుతుందని కానీ ఆఫీస్కి వెళ్ళిపోవడం అలా ఉండేది. పెళ్లి చూపులు ఏంటంటే నాకు కాల్స్ రావడం మొదలెట్టాను. పీపుల్ ఆర్ లైక్ ఇక్కడ ఉంది ఆడిషన్కి రా, ఇక్కడ ఉంది ఆడిషన్కి అలా. సో అలా కొంచెం పిన్ని క్యారెక్టర్స్, అక్క క్యారెక్టర్స్ అవి వచ్చాయి పెళ్లి చూపులు.